విశాఖలో జరిగిన జనసేన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే ఈసారి చాలా సాదాసీదాగానే జరిగింది. అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాగా ఇష్టానుసారం అవతల పార్టీ పైన విరుచుపడేందుకు అవకాశం ఉండదు కాబట్టి కాస్త సాదాసీదాగానే ప్రసంగం సాగింది. అక్కడికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈసారి కమ్యూనిస్టులను కూడా ఆయన టార్గెట్ చేసేలాగా కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని ప్రశ్నించేలాగా కూడా కొన్ని ప్రసంగాలు చేశారు. ఉంది పవన్ కళ్యాణ్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పటికే దాదాపు 12 ఏళ్ళు అవుతోంది జనసేన పార్టీ పెట్టి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మీటింగ్ లో మీరంతా మరో దశాబ్ద కాలం నాకు సమయం ఇవ్వండి, నేను మిమ్మల్ని నాయకులుగా మారుస్తానని పిలుపునిచ్చారు కార్యకర్తలకు. అంటే ఇంకో 10 ఏళ్ల పాటు మీరు ఇలాగే పనిచేయండి అన్నది. అదే సమయంలో కూటమి 15 ఏళ్ల పాటు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. కానీ 15 ఏళ్ల పాటు కూటమిలో జనసేన పార్టీ ఉంటే భవిష్యత్తులో ఆ పార్టీ పాత్ర ఎలా ఉంటుంది, అవకాశాలు పెరుగుతాయా, పాత్ర పెరుగుతుందా, సీట్లు పెరుగుతాయా, ఏ మేరకు ఉంటాయి అన్న విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కూటమి ఉండాల్సిందే, చిన్న చిన్న తప్పులు జరిగినా సరే మీరంతా సర్దుకుపోవాలి, ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడతాను అన్నట్టుగా చెప్పారు. అంటే మీరంతా కూటమి 15 ఏళ్ళు ఉండాల్సిందే కాబట్టి ఏమి జరిగినా సరే మీరంతా సైలెంట్ గానే ఉండాలి, ఎదిరించడానికి వీలు లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో నన్ను అడ్డుకున్నారు. ఆ సమయంలో నేను మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఫోన్ చేయలేదు. ఇది మన గడ్డ, మనమే ఎదుర్కోవాలి అని నేను ధైర్యంగా నిలబడ్డాను అని కూడా చెప్పారు. బహుశా ఆ రోజు ఫోన్ చేసినా కూడా నరేంద్ర మోడీ స్పందించరు అన్న ఉద్దేశంతో కూడా ఫోన్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్ళారు. అయితే మోడీ నుండి ఇలాంటి ఆ ఫిర్యాదును పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు ఆయన అన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. పవన్ కళ్యాణ్ నిరుత్సాహంతో బయటకు వచ్చారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. కాబట్టి విశాఖలో నన్ను అడ్డుకున్నారు అని ఫోన్ చేయడం కూడా అసలు ఎవరు ఏ నాయకుడు కూడా చేయరు, నన్ను విశాఖపట్నంలో అడ్డుకున్నారు మీరేదో చేయండి అని ఫోన్ చేసే అవకాశాలు కూడా ఉండవు. పవన్ కళ్యాణ్ కూడా అదే చేశారు. పైగా నేను మోడీకి అమిత్ షాకు ఫోన్ చేయలేదు అంటే నేను ధైర్యవంతుణ్ణి, ధైర్యంగా ఎదుర్కొన్నాను అనేది ఆయన ఉద్దేశం కాబోలు, అలా చెప్పదలుచుకున్నట్టుగా ఉన్నారు పవన్ కళ్యాణ్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగా అంత ధైర్యవంతుడైతే అప్పటి వరకు మాయావతి కాళ్ళు మొక్కి కమ్యూనిస్టులతో కలిసి ఇదే బీజేపీ మీద ఉత్తరాది పార్టీ అది ఇది అని మాట్లాడేసి 2019 ఎన్నికలకు కమ్యూనిస్టులతో బీఎస్పీతో కలిసి వెళ్ళి ఆ ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోగానే రోజులు కూడా గడవక ముందే కాషాయం కట్టేశారు. ఆ రోజు ఎందుకు అంత త్వరగా ఆయన బీజేపీ వైపు టర్న్ అయ్యారు అని అంటే అందరూ చెప్పింది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ సపోర్ట్ ఉంటే ఆ పార్టీ సపోర్ట్ మాటన ఆ పార్టీకి మద్దతుగా ఉంటూ ఇక మనం ఇక్కడ ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా మనకి ఎదురుండదు అన్న ఒక ధైర్యం తెచ్చుకోవడానికి, ధైర్యం కోసమే బీజేపీ వైపు వెళ్ళారు ఆ రోజు అన్నది కూడా స్పష్టంగా అందరూ చెప్పే మాటే. పైగా నేను అమిత్ షా మోడీకి సంబంధించి ఆ రోజు ఫోన్ చేయలేదు అంటున్నారు. ఆ విషయంలో ఫోన్ చేయకపోయినప్పటికీ కూడా 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం బీజేపీ పెద్దలతో తిట్టించుకొని మరి చంద్రబాబు నాయుడుని టీడీపీని తీసుకెళ్లి అలయన్స్ పెట్టుకొని అదే బీజేపీతో కలిసి అయితే జగన్మోహన్ రెడ్డి మీదకి వచ్చారు కదా 3 పార్టీలు. అంటే 3 పార్టీల్లో కూడా భయం ఉండబట్టే, మరీ ముఖ్యంగా జనసేనలో టీడీపీలో ఓటమి భయం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డిని సింగిల్ గా మనం ఢీకొనగలుగుతామా లేదా అన్న భయంతోనే ధైర్యం కోసం బీజేపీ వద్దకు వెళ్ళి అక్కడ బీజేపీని కూడా కూటమిలోనికి తెచ్చుకున్నారు. సో ఎటు చూసినా కూడా ఇక్కడ ధైర్యవంతంగా అయితే రాజకీయాలు చేయలేదు. నిజంగా ధైర్యంగా రాజకీయాలు చేసే వాళ్ళైతే సింగిల్ గానే ఫైట్ చేసేసి పైగా 100% స్ట్రైక్ రేట్ మంది అని చెప్తున్నారు. అదే 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి గెలిచి ఉంటే అది నిజమైన స్ట్రైక్ రేటు. అలా కాకుండా ఎక్కడైతే తనకు బలం ఉంటుందో, ఎక్కడైతే బాగా ఈజీగా ఉంటుందో అక్కడక్కడ అన్ని టికెట్లు తీసుకున్నారు. దాంతోపాటు మొన్న అది ఏం కాదని ఎవరు చెప్పినా ఒక వేవ్ అయితే వచ్చింది. ఆ వేవ్ లో మొత్తం గెలిచేశారు. దాన్ని మొత్తం 100% స్ట్రైక్ రేట్ అని ఎలా చెప్పుకుంటారు? 175 నియోజకవర్గాల్లో పోటీ చేసినారు. 2019లో ఎందుకు రాలేదు మరి ఆ స్ట్రైక్ రేటు? సరే నెక్స్ట్ టైం ఎలక్షన్ లో అయినా కూడా 175 సెగ్మెంట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుందా? కనీసం ఆ ధైర్యం అనేది చేస్తుందా? లేదు. ఏదో కూటమిగా వెళ్ళారు, టీడీపీ ఓటు బ్యాంకు కలిసి వచ్చింది, దాంతో పాటు ప్రజల్లో ఒక వేవ్ రావడంతో గెలిచేశారు అంతే. ఆయన ఐడియాలజీ పైన కూడా విమర్శలు చేశారు. తాను ఏ రోజు పార్టీ పెట్టినప్పుడు ఏ ఐడియాలజీ కట్టుబడ్డానో ఈ రోజు కూడా అదే ఐడియాలజీకి కట్టుబడ్డానని చెప్పారు. అది పూర్తిగా అవాస్తవమైన. కమ్యూనిస్టుల వైపు వెళ్ళారు, మధ్యలో మళ్ళీ బీజేపీ అన్నారు, మళ్ళా కమ్యూనిస్టుల వైపు వెళ్ళారు, మళ్ళా బీజేపీ వైపు వెళ్ళారు. ఒక సిద్ధాంతం అంటూ పవన్ కళ్యాణ్కి అయితే ఏది లేదు. ఆయన ఐడియాలజీ ఉంది అని చెప్తున్నారు. పైగా ఐడియాలజీ ఎలా ఉండాలని దాన్ని కూడా చెప్పారు ఆయన. ఐడియాలజీని గుడ్డిగా పెట్టుకోకూడదు, అది రాజకీయ వ్యూహంగా పనికి రావాలి, ఆ ఐడియాలజీ అన్నది రాజకీయంగా సత్ఫలితాలు ఇవ్వాలి అని కూడా చెప్పారు. కేవలం ఐడియాలజీ అంటూ వెళ్ళిన వారు అడవుల్లో హతమైపోయారు అంటూ కూడా మాట్లాడారు. మరి నక్సలైట్ల గురించి కావచ్చు, తెల్లగడ్డ రాజకీయ ఇంకోటి కూడా చెప్పారు ఆయన. రాజకీయాలంటే తెల్లగడ్డలు పెంచుకొని ఉండాలా అని ప్రశ్నించారు. సినిమా వాళ్ళకు కూడా లోపల రగిలే అగ్నిగుండాలు ఉంటాయి, కేవలం గడ్డాలు పెంచుకొని బాగా క్రాప్ దూకొని ఉండడం కాదు, మాలో కూడా అగ్నిగుండాలు ఉంటాయని చెప్పారు. మరి ఆ తెల్లగడ్డం వాళ్ళు ఎవరో మరి తెలియదు. విప్లవ పంతాలో ఏం సాధిస్తాం, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు, తుపాకీ పట్టుకొని ఏమీ సాధించలేమని కూడా చెప్పారు ఈరోజు. అదే జగన్మోహన్ రెడ్డి
అధికారంలో ఉన్నప్పుడైతే ప్రజల్ని రెచ్చగొట్టడానికి, కార్యకర్తల్ని రెచ్చగొట్టడానికి జగన్ నువ్వు యుద్ధం అడిగావు, యుద్ధమే ఇస్తాం, విప్లవం చేస్తాం, తిరుగుబాటు అని రకరకాలంగా ఆయన మాట్లాడింది అప్పుడు 5 ఏళ్లలో తీస్తే చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం హింసొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తనది కాబట్టి ఎవరు ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అంతా చేయాలి అని ఇప్పుడు చెప్తున్నారు. త్వరలోనే జనసేన పార్టీ ఒక జాతీయ పార్టీ అవుతుందని కూడా చెప్పారు ఆయన. దానికి కొద్దిగా సమయం పడుతుంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా వచ్చి మేము జనసేనలో మాకు పాత్ర ఉండాలని చాలా మంది కోరుతూ ఉన్నారు. మనం ఒకరోజు జాతీయ పార్టీ అవుతామని కూడా చెప్పారు. మరి జనసేన పార్టీ జాతీయ పార్టీ ఎప్పుడవుతుందో జనసేన, అప్పటికి తెలుగుదేశం పార్టీ ఏమవ్వాలి? మరి జనసేన జాతీయ పార్టీగా ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీతో ఇలాగే బి పార్టీగా ఉంటుందా? ఓ 30-40 సీట్లు తీసుకుంటే అలాగే గడిపేస్తుందా? పైగా ఇంకా 15 ఏళ్ళు కూటమిలో ఉండాలి అని చెప్తున్నారు. సో మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే ఈరోజు కాస్త సాదా సీదాగానే నడిచింది. భవిష్యత్తు కార్యాచరణ పైన ఇంకా పైగా చాలా మంది జనసేన పార్టీ మీడియా అంతా పెద్ద ఎత్తున ఈరోజు చేరికలు ఉంటాయి అని కూడా ప్రచారం చేసుకున్నారు. ఎవరు చేరింది కూడా లేదు, చేరే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే లేదు, రేపు వచ్చే ఎన్నికల్లో మనం 50 సీట్లలో పోటీ చేస్తున్నాం, 100 సీట్లలో పోటీ చేస్తున్నాం అని ప్రకటించే పరిస్థితి ఉంటే అప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారు, మనకు అవకాశాలు ఉంటాయి అని. కానీ ఇప్పుడు మనం 15 ఏళ్ళు కూటమిలో ఉండాలి అంటున్నారు, కానీ సీట్లు ఏమైనా ఎక్కువ తీసుకుంటారంటే దాని మీద చెప్పడం లేదు. పైగా ఎవరైనా మనల్ని బూట్లు తుడిచే వాళ్ళ చూస్తున్నారు సార్ అంటే వాళ్ళని ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాతావరణంలో ఇక కొత్త వాళ్ళు వచ్చి చేసుకోవడానికి కూడా ఏమీ ఉండదు. పాత వాళ్ళే చూస్తారు, ఇంకా అధికారం ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే సీట్లతో సర్దుకుపోయే పరిస్థితి ఉంటే చాలా మంది ఎన్నికలకు దగ్గర పడిన తర్వాత జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా కొత్తగా రావడం అనేది ఇక ఉండకపోవచ్చు.